హాయ్ హలో నమస్కార నేను ఈ రోజు కుబన్ పార్క్ అయితే వచ్చేసాను. ఈ పార్క్ గురించి అయితే బెంగళూరులో ఉన్న వాళ్ళకి బాగానే తెలిసి ఉంటది. తెలియని వాళ్ళ కోసం ఈ పార్క్ గురించి చెప్పబోతున్నాను అండ్ ఈ పార్క్ ని చూపించబోతున్నాను కూడా. అండ్ ఈ కుబన్ పార్క్ వచ్చేసరికి బెంగళూరులోనే చాలా పెద్ద పార్క్, దాదాపుగా 300 ఎకరాల్లో ఉంది. బెంగళూరు సిటీలో 300 ఎకరాస్ లో ఒక పార్క్ అంటే మామూలు విషయం అయితే కాదు. ఇక కుబన్ పార్క్ లొకేషన్ వచ్చరికి కస్తూర్బా రోడ్, దీన్ని చమరాజేంద్ర పార్క్ అని కూడా అంటారంట. నేను కూడా మీకోసమని తెలుసుకున్నా. ఈ కుబన్ పార్క్ వచ్చేసరికి కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటది అండ్ ఎయిర్పోర్ట్ కి మాత్రం 34 కిలోమీటర్స్ రేంజ్ లో అయితే ఉంటది. ఇక మార్తల్లి నుంచి మాత్రం 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటది. నాకు మన బాద్షా గాన్ని వేసుకొని వచ్చేసరికి 30 మినిట్స్ పట్టింది ఇక్కడికి. ఈ పార్కుకి దగ్గరలో ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది, కుబన్ పార్క్ మెట్రో స్టేషన్. ఇది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటది. నాకు తెలిసి దగ్గరగా 150 మీటర్స్ దూరంలోనే ఉంటది. ఇకపోతే ఈ పార్క్ అయితే ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు. ఇక టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 AM నుంచి ఈవినింగ్ 6 PM దాకా. ఇక ఈ పార్క్ వచ్చేసరికి ఎవ్రీ మండే అండ్ ఎవ్రీ సెకండ్ ట్యూస్డే హాలిడే. సో మీరైతే ఈ పార్క్ ను విజిట్ చేయాలనుకుంటే ఈ వారాలను కొంచెం గుర్తు పెట్టేసుకోండి మరి, లేకపోతే అక్కడికి వెళ్ళినందుకు డబ్బులు బొక్కడిపోతాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీకి అయితే ఎటువంటి ఛార్జీ లేదు. ఇక లేట్ ఎందుకు జనులారా, మీ ఫోన్స్ తీసేయండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేయండి, యూట్యూబ్ షార్ట్స్ చేసేయండి, అన్నీ చేసేసుకొని సోషల్ మీడియాను ఊపేయండి చెప్తాను. అదే చేత్తో ఒక లైక్, షేర్, కమెంట్ కూడా చేసేయండి నా వీడియోకి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఈ పార్కుని మార్నింగ్ 6కే ఓపెన్ చేస్తారు కాబట్టి మీరు ఇంకా వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేసేసుకోవచ్చు. మీరు మీ ఫ్యామిలీతో వెళ్తే ఒక పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. నేను వెళ్ళిన రోజైతే చాలామంది వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు కాబట్టి ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా పార్కుని కొన్ని దగ్గరలో మాత్రమే వీడియో తీస్తూ వచ్చాను. సో నేను ఇప్పుడు నడుచుకుంటా వెళ్తున్న చోట అయితే ఇది వచ్చేసరికి కర్ణాటక హైకోర్టు. నేను వెళ్ళిన రోజైతే ఆ హైకోర్టుకి హాలిడే ఉండే. ఇక 2-3 ఫోజులు ఇచ్చేసి ఆ గేట్ దగ్గర 2-3 ఫొటోస్ దిగేసి వచ్చేసా. అది తెరిచున్నా కానీ అంత మాత్రం కంటే ఇంకేం చేస్తాను చెప్పండి. ఈ కుబన్ పార్క్ లో వచ్చేసరికి నేను ఇంకోటి కూడా గమనించాను, ప్రతి ఒక్క చెట్టు మీద అయితే ఒక నెంబర్ అయితే వేస్తున్నారు. ఇక్కడ దాదాపుగా 8,000 చెట్లు అయితే ఉన్నాయి. సో మీ ఊహకే వదిలేస్తున్నా ఇది ఎంత పెద్ద పార్క్ అనేది. మీరైతే బెంగళూరులో ఉండి ఒక రోజు స్పెండ్ చేయాలనుకుంటే ఈ పార్క్ ఒక మంచి ప్లేస్. వెళ్ళండి అబ్బా. ఎప్పుడు షాపింగ్లు, సినిమాలు, మాల్స్, పబ్బులేనా, అప్పుడప్పుడు ఇలా పార్కులో కూడా వెళ్ళి స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా పీల్చుకునండి, అది కూడా ఫ్రీగానే. ఇక ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఫ్రీ అంటే మనం ఆగుతామా? నార్మల్గానే ఆగము. ఇక ఇక్కడ ఫ్రీ అంటే అసలు ఆగుతామా? మీరు కూడా ఆగరనుకోండి. ఇక నాలో ఉన్న క్రియేటర్ బయటకు వచ్చి నానా రకాల వీడియోస్ని అయితే షూట్ చేస్తా ఉన్నాడు, మీకు మంచి విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి. ఈ విధంగా 360 degrees యాంగిల్స్లో మొత్తం వీడియోస్ని అయితే షూట్ చేస్తా వచ్చాం మీకోసం, అది కూడా 4K రెజల్యూషన్లో. ఆ మాత్రం ఉంటుంది మనతోనే. ఇక నేను తీసిన ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కూడా నాకు ఒక కమెంట్ రూపంలో పడేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇలాంటి విజువల్ ఫీస్ట్ ఉన్న వీడియోస్ అయితే ఇంకా మంచిగా చేస్తాను. నన్ను అడిగితే మీరు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఫ్రీగా తీసుకోవచ్చు అండ్ ఫారెస్ట్ సీన్స్ అయితే చాలా బాగా షూట్ చేసుకోవచ్చు, చాలా బాగా కూడా వస్తాయి. కానీ ఒకటి ఏమిటంటే నేను ఒక బోర్డు అయితే చూశాను, పార్క్లో షూటింగ్ చేయకూడదని. బట్ నేను ఇలా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తీసుకుంటున్నప్పుడు అయితే నన్ను ఎవరైతే వచ్చి అడగలేదు, అడ్డుకోలేదు. ఇలా నేను చాలా వీడియోసే చేసుకున్నాను. నాకైతే ఈ పార్క్ భలే నచ్చేసింది. ఇంత గ్రీనరీ చూసి కూడా చాలా రోజులు అయితే అయిపోయింది. ఎక్కడ చూడు బిల్డింగ్సే కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా చెట్లు అయితే కనిపించట్లేదు. అందుకే ఏమో బహుశా ఈ పార్క్ నాకు చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. అండ్ ఈ కుబన్ పార్క్ వచ్చరికి చాలా ఎంట్రీస్, చాలా ఎగ్జిట్స్ అయితే ఉన్నాయి. సో అది కొంచెం గమనించుకొని రండి. అడిగితే గూగుల్ తల్లి కూడా చెప్పిద్ది అనుకోండి మనం ఎటు వెళ్ళాలా అని. బట్ కొత్తగా వెళ్ళే నాలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. బట్ మనం వెహికల్స్ తీసుకొని వెళ్తే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా కూడా ఉంది. బట్ మీరు ఏ గేటు దగ్గర పార్కింగ్ చేశారనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పార్కుకి దగ్గరలో సమ్ టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అది వచ్చరికి MG రోడ్డు, కమర్షియల్ స్ట్రీటు, UB సిటీ మాల్, రెస్టారెంట్, కేవ్స్, పబ్స్ కూడా ఇక్కడ దగ్గరలో అయితే ఉన్నాయి. మీరు ఎంచక్క 6 తర్వాత ప్రశాంతంగా MG రోడ్కి వెళ్ళొచ్చు, లేదంటే UB సిటీ మాల్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇకపోతే ఈ పార్కు దగ్గరలోనే చిన్నస్వామి స్టేడియం కూడా ఉంది. దాంట్లోకి ఎలాగో మనల్ని టికెట్ లేకుండా పోనీరు అనుకోండి, జస్ట్ అది కూడా దగ్గరలో ఉందని చెప్పేస్తున్నాం మీకు మళ్ళీ ఈసారి ఇబ్బంది రాకుండా ఉండడానికి. ఈ పార్కు మొత్తాన్ని మనం ఒక రోజులో అయితే తిరిగేయలేంలే, కానీ ఈ పార్కు మొత్తం తిరగడానికి 300 ఎకరాలు ఉంది. అందుకే మనలాంటి వాళ్ళ కోసం ఇక్కడ సైకిల్స్ అండ్ యులు బైక్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. అవి నాకు తెలిసినంత వరకు ఎంట్రీ పాయింట్స్ దగ్గర మాత్రమే ఉన్నాయి, లోపలైతే ఎక్కడ నాకైతే కనిపించలేదు. సో మీరు సైకిల్స్ ఆర్ యులు బైక్స్ మీద తిరగాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బయట ఎంట్రీ గేట్ దగ్గర నుంచి తెచ్చుకుంటేనే మీకు కన్వీనియంట్గా అయితే ఉంటుంది. లోపలైతే నాకు ఎక్కడ కూడా అవి కనిపించలేదు. అండ్ మన ఓన్ వెహికల్స్ మాత్రం లోపలికి నాట్ అలౌడ్. బయటనే ట్రాఫిక్ తట్టుకోలేకపోతున్నాం, అవి మళ్ళీ లోపలికి వస్తే ఇంకా పెద్ద ట్రాఫిక్ అయిపోద్ది.
అప్పుడు ఇక రోడ్డుకి పార్కుకి పెద్ద తేడా కూడా ఉండదు, అందుకేమో లోపలికి అలౌ చేయరు. అసలు ఎంత బాగుందో చూడండి, రోడ్డు కూడా అంత ఫ్రీగా ఉంది. నో పొల్యూషన్, నో ట్రాఫిక్, నో సౌండ్, ఎంతో ప్రశాంతంగా ఉందబ్బా. అప్పుడప్పుడు ఇలా వెళ్ళొస్తే ఎంతో బాగుంటది. ఇంత తిరిగాక మనకు ఆకలి లేకుండా ఉంటదా? అలా పార్కు ఎగ్జిట్ లో ఒక పాస్తా బండి కనిపించింది. ఎలా ఉంటదా అని ట్రై చేసా, పర్లేదు చాలా బాగుంది. వాడి దగ్గర పెద్ద మెనూయే ఉంది ఫుడ్ కి, అన్ని రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి, నో ప్రాబ్లం. సో ఈ పార్క్ కాడ ఫుడ్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు బయట అయితే చాలా ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తాయి, మీరు పార్క్ లోపలికి తెచ్చుకొని కూడా తినేయచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఇక తిన్న తర్వాత మా కెమెరా కంటే ఈ జ్యూసెస్ అయితే కంటపడ్డాయి. సో హుటాహుటిన ఆ ప్రదేశానికి పోయి 2 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే ఉన్నాయి, మ్యాంగో అండ్ గ్రేప్. కేవలం మీకోసమే ఆ 2 జ్యూసుల్ని తాగాను, ఈచ్ వన్ 50 రూపీస్. మ్యాంగో కంటే గ్రేప్ జ్యూస్ అయితే బాగా నచ్చింది నాకు. ఆ జ్యూస్ స్టాల్ వచ్చరికి ప్రతిరోజు ఉంటదంట, ఎప్పుడైతే పార్క్ అయితే ఓపెన్ లో ఉంటుందో అప్పుడు ప్రతిరోజు అయితే అక్కడ పెడతారంట. సో మీరు వెళ్ళినప్పుడు కూడా దాన్ని ఒకసారి టేస్ట్ చేసేయండి, నో కెమికల్ యూజ్డ్. సో మనం ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీ సైడ్ కి అయితే వచ్చాం. మీరు అనుకున్నట్టు నేను చదువుకోవడానికి ఏం రాలేదులేండి, జస్ట్ మీకు ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను కాబట్టి ఇటు సైడ్ అయితే వచ్చాను. నాకైతే ఈ ప్లేస్ మొత్తం చాలా పీస్ఫుల్ గా అనిపించింది, చూస్తున్న మీకు కూడా అనిపించుండొచ్చు. సిటీలో ఇంత ఖాళీగా రోడ్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇక్కడ పెట్స్ కూడా అలౌడే. ఈ లైబ్రరీ పక్కన రోడ్ అవతల ఉంది కదా, ఆ ప్లేస్ మొత్తం పెట్స్ కే. సో మీ పెట్స్ ని తీసుకొని వచ్చి అక్కడైతే ఆడించుకోవచ్చు. అసలు ఇక్కడ బిల్డింగ్, గ్రీనరీ అన్ని చూస్తుంటే అబ్బాబ్బాబ్బా, లుకింగ్ లైక్ ఏ వావ్ అంతే. అందుకే నా ప్రయత్నంగా ఈ వర్చువల్ టూర్ని అయితే వేసాను. మీరు రియల్గా చూడాలంటే బెంగళూరు వచ్చేసినప్పుడు చూసేసేయండి. ఇదైతే చాలా పెద్ద లైబ్రరీ, లోపలికి వెళ్ళాం కానీ లోపల వీడియోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్. రౌండ్ షేప్ లో అయితే ఉంటది. నేను చూసిన లైబ్రరీలో కంటే ఇది ఒక డిఫరెంట్ లైబ్రరీ. నేను లోపలికి చదువుకోవడానికి అయితే పోలేదు, మీకోసం వీడియో తీద్దామని అయితే పోయా. అక్కడ వీడియో ఈజ్ నాట్ అలౌడ్. సో ఇదే పెట్స్ కి ఇచ్చిన ప్లేస్. అప్పటికే కొంతమంది పెట్స్ ని తీసుకుని వచ్చి అయితే అక్కడ ఆడిపిస్తా ఉన్నారు. మనకు ఎలాగో భయం కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాం. ఇక బయట అలా అలా చక్కర్లు కొడతా తిరుగుతా ఉండిపోయాం. ఇక ఈ లైబ్రరీని డిఫరెంట్ యాంగిల్స్ లో ఖండించుకుంటా, ఫొటోస్ తీసుకుంటా, వీడియోస్ తీసుకుంటా ఇంకొక ఎగ్జిట్ పాయింట్ కి అయితే వచ్చేసాం. ఆ ఎగ్జిట్ పాయింట్ లో ఏముందిరా అంటే విధాన్ సౌదా. అదే మనకు అసెంబ్లీ లాగా వీళ్ళకి విధాన్ సౌదా అలాగా. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది అక్కడంతా. అసెంబ్లీ కదా, ఆ మాత్రం లేకపోతే ఎలాలే. మీరు కుబన్ పార్క్ వస్తే హైకోర్టు, చిన్నస్వామి స్టేడియం, విధాన్ సౌదా వీటన్నిటిని కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక కుబన్ పార్క్ దగ్గరలో వచ్చరికి మహాత్మా గాంధీ మ్యూజియం కూడా ఉండేది. ఇది ఒక ఎగ్జిట్ పాయింట్ కుబన్ పార్క్ కి. ఈ ఎగ్జిట్ పాయింట్ కూడా ఇంకొక మెట్రో స్టేషన్ అయితే ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విధాన్ సౌదా మెట్రో స్టేషన్. ఇది వచ్చి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని చూస్ చేసుకుని వచ్చే పని అయితే మీరు ఎట్నుంచైనా వెళ్ళొచ్చు. మనం ఓన్ ట్రాన్స్పోర్ట్ లో వస్తే మాత్రం అది కష్టం. సో నిదానంగా విధాన్ సౌదా నాకు లుక్ వేసేయండి. మీకు నైట్ ఎఫెక్ట్ లో విధాన్ సౌదా ఎలా ఉందో కావాలంటే బెంగళూరు ఇన్ లాక్డౌన్ అనే వీడియో ఉంటుంది మన ఛానల్లో, దాన్ని చూసేసేయండి. మీకు కావాలంటే ఇక్కడ కార్డ్స్ లో కూడా వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే పెడతాను, చూసేసేయండి. ఇక మనం బాలభవన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఫుల్ హంగామాగా అయితే ఉంది. మేము లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ 1 కిలోమీటర్ వరకు క్యూ ఉండేసరికి మాకు కూడా కుదరలేదు. కానీ ఇంతమంది జనాలను అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వీకెండ్ కూడా కాదు కాబట్టి. కానీ చాలా మంది జనం వచ్చేసారు. సో మేము చేసేదేం లేక కాముగా వీడియో తీసుకొని వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఏమిరా అంటే మన ఊర్లో అమావాస్యకి పౌర్ణానికి పెడతారు కదా, అదే ఎగ్జిబిషన్. అలాంటివి ఇక్కడ చాలా కనిపించాయి నాకు. సో అందుకే అనుకుంటా దీనికి బహుశా బాలభవన్ అని పేరు పెట్టారు. స్టిల్ పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు అనుకోండి. మనకి లోపలికి వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఇట్లా బయట నుంచి వీడియో అయితే తీసుకుంటా వచ్చాను. ఇక్కడ చాలా రకాల యాక్టివిటీసే ఉన్నాయి. మీ పిల్లల్ని తీసుకుని వస్తే మాత్రం ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసేస్తారు, మామూలుగా కూడా కాదు. సో ఎప్పుడు ఆ బళ్ళు, ఆ పుస్తకాలు, ఆ చదువులేనా, అప్పుడప్పుడు ఇక్కడ కూడా తీసుకుని వచ్చి కొంచెంసేపు ఆడించండి, పిల్లడు కొంచెం యాక్టివ్ గా అవుతాడు. ఇక్కడ బోటింగ్ ఉంది, టాయ్ ట్రైన్ ఉంది. మీరు ఒక్కొక్కటిగా అన్ని ఎక్కేసి ప్రశాంతంగా మీ చైల్డ్హుడ్ ని ఎక్స్పీరియన్స్ చేసేసి అలా మంచి ప్రశాంతంగా బయటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండిక్యాప్డ్ కూడా కొన్ని ప్లే జోన్స్ అయితే కనిపించాయి నాకు. అక్కడ వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు, ఎందుకంటే దాంట్లోకి ఎంట్రీ లేదు. సో ఆ బాలభవన్ కి దగ్గరలోనే ఉంటది ఆ హ్యాండిక్యాప్డ్ ప్లే జోన్ కూడా. నిజంగా ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. ఇక అంతలో మా సైడ్ టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది. నేను కూడా ఈ టాయ్ ట్రైన్ చూడడం అయితే ఫస్ట్ టైం, నాకు కూడా ఎక్కాలనే అనిపించేసింది ఒక్కసారి. కానీ ఆ కిలోమీటర్ క్యూలో నించోలేక కాముగా ఉండిపోవాల్సి కూడా వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే మన చైల్డ్హుడ్ అయితే గుర్తొచ్చేస్తుంది ఖచ్చితంగా. మీలో ఎంతమంది మీ చైల్డ్హుడ్ డేస్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో కింద కమెంట్ రూపంలో కమెంట్ చేసేయండి, నేను తెలుసుకుంటాను. నాకైతే చైల్డ్హుడ్ డేస్ లోకి వెళ్ళాలనే ఉంది. ఎందుకంటే టెన్షన్ ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఈఎంఐలు ఉండవు, మేనేజర్ గడు ఏమంటాడు అని భయం ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ బుడ్డోళ్ళ ప్రశాంతంగా ఉండొచ్చు.